వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ టీపీని విలీనం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా కూడా పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చూసాం, మంగళగిరి శాసనసభ్యులు ఆర్కే ఆమెతో పాటు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. రాజకీయంగా మరికొంతమంది నేతలు కూడా ఈ బాటలో ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతోంది. సో దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పైన షర్మిల ఇప్పటికే మనం చూసాం, ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కామెంట్ చేయడం కావచ్చు, లేదా ప్రత్యక్షంగా అక్కడ అంశాలు ప్రస్తావించడం అయితే జరగలేదు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలోకి షర్మిల ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు రామారావు? శ్రీహరి, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈరోజు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటమే కాకుండా తన తండ్రి రాజశేఖర రెడ్డి కోరిక ఏదైతే ఉందో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలి అని చెప్పి దానికోసం తాను తప్పనిసరిగా కృషి చేస్తాను అనే హామీ ఇచ్చారు. అయితే ఆమె మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడే సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు అండమాన్లో బాధ్యతలు ఇచ్చినా కూడా తాను తప్పనిసరిగా నమ్మకంగా పనిచేస్తాను అని చెప్పి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏవైతే కథనాలు ఇచ్చిందో ఆ కథనాలు నిజమేను అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాను షర్మిల వెంట నడుస్తాను అని చెప్పి ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా షర్మిలతో టచ్లోకి వెళ్లారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే సీటు ఇవ్వక అదేవిధంగా మరికొంతమందిని నిర్లక్ష్యం చేశారో అటువంటి వాళ్ళంతా కూడా షర్మిల వెంట నడవాలి అని చెప్పి భావిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. పైగా రానున్న ఎన్నికలకు కరెక్ట్గా 100 రోజుల సమయం ఉన్న తరుణంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలుస్తుందని కొంతమంది చెబుతుంటే మరికొంతమంది మాత్రం రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో షర్మిలతో ఉంటారని, దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుంది అని చెప్పి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినా లేక ఆమె ఏఐసిసిలో స్టార్ క్యాంపెయినర్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనే భావంతోనే ఈ రాజకీయ నష్టాన్ని నివారించడం కోసమే తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని రాయబారం కోసం ముఖ్యమంత్రి పంపించారు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. వైవి సుబ్బారెడ్డి తాను కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్ళానని మాత్రమే చెబుతున్నప్పటికీ కూడా ఆ రోజు వైఎస్ విజయలక్ష్మిని కలిశాను అని చెప్పారు. అదేవిధంగా అదే సమయంలో షర్మిలాను కూడా కలిసి ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి అన్న చెప్పిన కబురుని చెప్పినప్పటికీ కూడా ఆమె తిరస్కరించడమే కాకుండా తాను రోడ్డును పడినప్పుడు మీరెవరూ పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మీరు నన్ను నివారించడం ఏంటి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి అని చెప్పి కూడా ఆమె చెప్పినట్టు కూడా కథనాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాయబారం అంతా కూడా లీక్ కావడంతో సంచలనం రేకెత్తుతుంది. పైగా ఇప్పటికే ఒక్కొక్క వికెట్ రోజుకో వికెట్ రాలిపోవటం, మరికొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తొలగిస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, పైగా అది నిజంగా కూడా ముందు ఇప్పటి వరకు ప్రకటించిన 38 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాలు అవే స్థానాలకు కావటంతో కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు 100 రోజుల ముందు పూర్తి డిఫెన్స్ లో పడింది అని చెప్పి విశ్లేషకులు రామారావు, ముఖ్యంగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ప్రారంభించేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీకి ఆమెకు సంబంధం లేదు అనేటువంటి అంశాన్ని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఏదైతే వారి తండ్రి కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ ప్రస్థానం కొనసాగించి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆ పార్టీ మూలంగానే వైఎస్ కుటుంబం రాజకీయంగా ఈ స్థాయిలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు చేరిన తర్వాత ఆ పార్టీ సంబంధించినటువంటి నేతల రియాక్షన్ ఏంటి, ఆ పార్టీలో ఏ రకంగా చర్చ జరుగుతోంది, ఒకవేళ ఆమె నేరుగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఎలా ఎదుర్కొంటారు? ఆమె నేరుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులవుతారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా సమాచారం అందిపోయింది.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల చీలుస్తుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ వెంట ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వాళ్ళైతే వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నప్పటికీ కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేయటమే కాకుండా అన్న వదిలిన బాణం అని చెప్పిన షర్మిల మళ్ళా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మాత్రం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే వైఎస్ అభిమానులు ఉన్నారో, పైగా షర్మిలకి వైఎస్ఆర్ గారాల పట్టి అని చెప్పి కూడా పేరుంది. ఆమెను ఎప్పుడూ కూడా ఇడుపులపాయ ఎస్టేట్కి వెళ్ళినా, కడపకు వెళ్ళినా, పులివెందులకు వెళ్ళినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెను చేయబట్టుకొని నడిపించిన విజువల్స్ మనం ఈ రోజుకి కూడా టీవీలో చూస్తూ ఉన్నాం. అటువంటప్పుడు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని షర్మిల క్యారీ చేస్తుంది కాబట్టి వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ షర్మిల వెంటనే వెళ్తారు అని చెప్పి కూడా మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ లెగసీ షర్మిల క్యారీ చేస్తుంది కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని, పైగా శ్రీహరి ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 జనవరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగింది. ఈ పాలనలో నిర్బంధాలు, ఆందోళనలు, తర్వాత అవమానాలు, అహంకారాలు ఇవన్నీ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రభుత్వం మీద మున్నెన్నడూ లేని విధంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి ఆ పార్టీకి సంబంధించి బయటకు వచ్చిన నేతలతో పాటు మరికొంతమంది అన్ని పార్టీల నేతలతో పాటు విశ్లేషకులు, సర్వేలు అన్నీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఒకవేళ షర్మిల వైపు వెళ్తే మాత్రం ఆ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా మనకి ఇంతకు ముందు గిడుగు రుద్రరాజు కూడా చెప్పారు. కొంతమంది నేతలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారు అని చెప్పి గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యాలయం ముందు కూడా చెప్పారు. అందువల్ల డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది షాక్ కలిగిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిశ్చితంగా గమనిస్తున్నప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది, రాయబారాలు కూడా ఫలించలేదు, రానున్న ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన మాత్రం వాళ్ళలో